హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఈఏపీ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అయితే ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. విండో అయితే ఓపెన్ అయితే కావడం జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పే రిజిస్ట్రేషన్ ఫీ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని మీరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఫస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీరు గ్రూప్ సబ్జెక్ట్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద బోర్డ్. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో, స్టార్ మార్క్ అంటే మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్టార్ మార్క్లు అనేవి ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీద ఇక్కడ స్టార్ మార్క్ లేదు. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ మొబైల్ నెంబర్ మీద స్టార్ మార్క్ ఉంది. ఈ విధంగా స్టార్ మార్క్ ఉన్నాయని కూడా మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1 by 1 మీరు మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బైపీసీఆ, ఎంపీసీఆ, డిప్లొమా ఏంటి అనేది మీరైతే చూస్ చేసుకొని నేమ్ ఆఫ్ ద బోర్డ్ అయితే మీరు చూస్ చేసుకొని, ఓకేనా. ఆఫ్టర్ దట్ మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చేసి మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇస్తే ఆ మొబైల్ నెంబర్కి మీరు మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ అదంతా కూడా వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు చూస్ చేసుకొని మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి ఇక్కడ నెట్ బ్యాంకింగ్, ఓకే, డెబిట్ కార్డ్ త్రూ పేమెంట్, లేదంటే క్రెడిట్ కార్డ్ త్రూ పేమెంట్, ఈ విధంగా అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఈ రోజు నుంచి సబ్మిట్ అయితే చేయవచ్చు. ఏప్రిల్ 6వ తేదీ వరకు మనకైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయవచ్చు అనమాట. ఓకేనా. ఎవరైతే టీఎస్ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. ఈ రోజు నుంచి ఆ అప్లికేషన్స్ అంతా కూడా ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది. సో మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. పాసిబుల్ అయితే నెక్స్ట్ వీడియోలో గైడ్ చేస్తాను ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ని పూర్తిగా సబ్మిట్ చేయాలి, పేమెంట్ దగ్గర నుంచి సబ్మిషన్ వరకు ఏ విధంగా చేయాలనేది ఇన్ కేస్ పాసిబుల్ అయితే నేను అది హౌ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒక గైడ్ అయితే నేను మీకు ఒక క్లియర్ వీడియో అయితే చేస్తాను. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది అప్డేట్ అయితే స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.